హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. నాన్న, 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర అనంటే అత్యున్నత పదవిలో ఉన్న అధిపతి అయిన రాష్ట్రపతి గారు కూడా ప్రజల చేతే పరోక్షంగా అక్కడున్న నాయకుల చేత, ఎన్నికైన నాయకుల చేత ఎన్నుకోబడతారు. అందువల్ల గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. రెండోది, మన రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26. ఆ రోజు నుంచి మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. అసలు యాక్చువల్గా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ కాబట్టి 1950 జనవరి 26న ఆ రోజు నుంచే రాజేంద్ర ప్రసాద్ గారు మొదటి రాష్ట్రపతిగా మన దేశ పరిపాలన మన రాజ్యాంగం ద్వారా మనం చేసుకోవడం జరిగింది. అయితే నిజానికి 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన. ఆ తర్వాత ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నికయ్యారు. వారి నాయకత్వంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు పరిశోధనలు జరిపి వివిధ దేశాల రాజ్యాంగాలకు సంబంధించి మంచి లక్షణాలు తీసుకొని మన దేశానికి అనుగుణంగా బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమించి ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది 1949 నవంబర్ 26. అయినప్పటికీ నవంబర్ 26 నుంచి మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకోవట్లేదు? మనం జనవరి 26 వరకు 50 జనవరి 26 ఎందుకు చేసుకుంటున్నామని అంటే 1929 డిసెంబర్ 31 అర్ధరాత్రి మనం జాతీయ జెండాని ఎగరేసుకున్నాం. ఆ తర్వాత 30 జనవరి 26న ప్రథమ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. అందువల్ల ప్రథమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నా లేదా సంపూర్ణ స్వరాజ్య స్వాతంత్ర్యాన్ని జరుపుకున్న 1930 జనవరి 26, అలానే రాజ్యాంగం ఆమోదించబడిన 1949 నవంబర్ 26, ఈ రెండు వెరసి మనం 50 జనవరి 26న ఈ ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం గొప్ప విషయం ఏంటంటే మనకి ఆపరేషన్ సింధూర్ పూర్తయిన తర్వాత, అలానే 150 ఏళ్ల వందే మాతరం తర్వాత యూరోపియన్ యూనియన్ వాళ్ళందరినీ అధ్యక్షులను ఈరోజు దేశానికి రప్పించి మన ఘనంగా పెరేడ్ ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి 77వ గణతంత్ర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మేరా భారత్ మహాన్.